ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడి కాయల మీద ఒట్టే. రా వన్ ఫర్ యూ. వీడు మైనర్ గా ఉన్నప్పుడు ఏం చేసేవాడో తెలియదు కానీ మేజర్ గా ఇప్పుడు యూట్యూబ్ లో క్రింజ్ కంటెంట్ చేస్తుంటాడు. ఒకసారి వీడు చేసే కంటెంట్ ఏంటో చూద్దాం. మూవీ స్టోరీస్, మూవీ రివ్యూస్, ఫ్యాక్ట్ వీడియోస్. వీడు బతికేదే ఫేక్ స్టోరీలు చెప్పుకొని క్యాప్షన్ లో మాత్రం ఫ్యాక్ట్ వీడియోస్. వార్ 2 మూవీ రిలీజ్ అయినప్పుడు కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు, కానీ వీడు మాత్రం అది హగ్ ఫ్లాప్ కాదురా, ఏలి ముద్ర ఎలా హ్యూజ్ ఫ్లాప్ అంటే పెద్ద ఫ్లాప్ అని. వీడు ఇలాంటి కళాఖండం ఇంతకు ముందు ఇంకోటి వదిలాడు. అప్పుడు హీరోయిన్ దిగొచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ తిరిగా నద్దుతా దాని మీద మళ్ళీ చాలా ట్రోల్స్ పడ్డాయి. వచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ తిరిగా నద్దుతా అని చెప్పి టప్ప 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 మన పవన్ కళ్యాణ్ గారు డల్లు కూర్చోండు. అప్పుడు హీరోయిన్ దిగొచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ తిరిగా నద్దుతా అని మన పవన్ కళ్యాణ్ గారు డల్లు కూర్చోండు. అప్పుడు హీరోయిన్ దిగొచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ తిరిగా నద్దుతా అని చెప్పి అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా తిరిగా నద్దుతా అదేనా తిరిగా నద్దుతా నువ్వు కూడానా ఒకేసారి లుక్ వచ్చేసింది మన ముందుకి. ఇది చూసిన తర్వాత నాకైతే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఫస్ట్ అయితే ఎస్ఎస్ రాజమౌళి గారి మీద కోపం వచ్చింది అనమాట. వీడికి రాజమౌళి గారి మీద కోపం వచ్చిందంటే వీడి పెద్ద జేమ్స్ కెమెరాన్ కదా. అసలు వీడియోనే కాదు, సోషల్ మీడియాలో ఆ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రోల్స్ మామూలుగా పట్టలేదు. అరే ఎందుకంత ఓడిస్తారా బండుందని ఎప్పుడో ఒకసారి అడుగుతా కదా. ఒక రౌండీరా ఈయనే వస్తా, ఒక రౌండీరా అతను కూడా తారుందిరా కానీ ఈయన పోస్తాయి. ये देखिए सर कितना अद्भुत है, अविश्वसनीय। यहाँ पे सुभाष जी का ये लगातार कारनामा आप देख पा रहे होंगे कि ఆది పురుష్ 4 hours అంట. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు వీడి బాడీలో స్టిమ్యులేషన్ స్టార్ట్ అయింది. ఒరే బుర్ర తక్కువ ఏదో, అక్కడ అవతార్ 2 4 గంటలు లేదు, ఇక్కడ ఆది పురుష్ 4 గంటలు ఏంట్రా. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఎన్టీఆర్ అనమాట. ఎన్టీఆర్ షూటింగ్ కోసం ఫస్ట్ నల్లమల ఫారెస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి లొకేషన్ చూడగా, విజువల్ చూడగా మన జపాన్కి అంతగా మంచిగా అనిపించలేదు. వెళ్ళి జపాన్ లో ఒక ఫారెస్ట్ ఉంది, అక్కడ షూట్ చేద్దామని చెప్పి షూటింగ్ ప్లాన్ చేశారు. జపాన్ వెళ్ళారు, జపాన్ లో పర్మిషన్ తీసుకుంటే అక్కడ వీళ్ళకి పర్మిషన్ అనేది రాలేదు. ఈ ఫారెస్ట్ లో మీరు షూట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. ఉన్నటువంటి ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి చెప్పగా తన పర్మిషన్. బుర్ర తక్కువ ఏదో, అది తీసిన జపాన్ లో కాదు బల్గేరియాలో. వీడియో చేసేటప్పుడు మినిమం రీసెర్చ్ చేయాలనే బేసిక్ సెన్స్ ఉండదు, కానీ రోజుకి 2 వీడియోలు అప్లోడ్ చేయాలి, గంటకు కమ్యూనిటీ పోస్టులు 2-3 వేయాలి. అసలు వార్త ఏంటి, వీడి చదివే వార్త ఏంటి, అసలు వార్తలు వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. ఆదేశ మూవీలో ప్రభాస్ గురువు గారు నేను మీ చెయ్యి చూస్తాను, ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి అంటే మన కృష్ణరాజు గారు ఇవ్వడనమాట. తను త్వరలోనే చనిపోబోతున్నాడు ఆ సినిమాలో. సో నువ్వు చూస్తే బాధపడతావు ప్రభాస్ అని చెప్పి తనకి చెయ్యి ఇవ్వడానికి నిరాకరిస్తారు మన కృష్ణరాజు గారు. ఒరే ఎలాగో నువ్వు వీడియో చేసేప్పుడు మినిమం రీసెర్చ్ కూడా చేయవని అందరికీ తెలుసు, కనీసం సినిమా అన్నా సరిగ్గా చూడాలి కదరా నువ్వు. చిరంజీవి గారు నాశనం చేసినటువంటి కొంతమంది డైరెక్టర్ కెరియర్స్ గురించి మాట్లాడుకుందాం. పెద్ద మాట అన్నాడు సార్. నాశనం చేయడం అంటే ఆయన దగ్గర నుండి నాశనం చేయలేదు, ఆయనతో సినిమా తీసిన తర్వాత ఈ డైరెక్టర్ సంక్రాంతికి పోయారు అనమాట. అరే డైలాగ్ ఎందుకు, చిరంజీవి గారు నాశనం చేసిన డైరెక్టర్ పేర్లని. ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఫస్ట్ ఉండేది వివి వినాయక్ గారు. మన చిరంజీవి గారు 20 సంవత్సరాల తర్వాత ఖైదీ నెంబర్ 150తో వచ్చారు. దాని డైరెక్టర్ మన వివి వినాయక్ అనమాట. సో మూవీ తిట్టేది కానీ ఆ తర్వాత వివి వినాయక్ గారి సినిమా ఒక్కటిట్లేదు, కెరియర్ నాశనం అయినట్టే. బుర్ర తక్కువ ఏదో, ఇంటెలిజెంట్ మూవీ ఫ్లాప్ అవడానికి చిరంజీవికి అసలు సంబంధం ఏంట్రా. 4 reasons why చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ ఫెయిల్డ్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను, పట్టుకుంటే పని మార్గలేదా. అది పురుష్ రన్ టైం పక్కా 315 hours ఉంటది. కాదు అన్నవాడిని మీ చెప్పు తెగేలా కొట్టండి. గుడ్ మార్నింగ్. ఈ లెక్కన ఫస్ట్ చెప్పు తెగేలా కొట్టాల్సింది నిన్నే కదరా. అంటే అది రామ్. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. దయచేసి ట్రోల్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయమాకండి. ట్రోలర్స్ నాపని నేను చెప్పను అనమాట, అధికారం నాకు లేదు. ట్రోల్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళని ఇంకా పుష్ చేయమాకని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేంటి బ్రో అలా అంటావు, నిన్ను ట్రోల్ చేయని చాలా మంది అడుగుతున్నారు, మేము మాత్రం ఏం చేస్తాం.
చేసి పడతాను. ఒరే ఇలా ఫేక్ స్టోరీలు చెప్పే బదులు ఏదైనా స్టోరీ ఛానల్ పెట్టుకోవచ్చు కదరా. ఓహో అప్పుడు రీచ్ రాదనా. ఫైనల్ గా నీకు ఒకటే చెప్తా భయ్యా, నీ కంటెంట్ అన్నా చేంజ్ చేయి, లేకపోతే మానే. ఈ రెండూ కాదంటావా? Just get the hell and heaven, sir. ఇక్కడ దాకా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్ట్ 2 కావాల్సిన కామెంట్ చేయండి. బాయ్. ओके बाय ओके बाय మన పవన్ కళ్యాణ్ గారు డల్లు కూర్చోండు. అప్పుడు హీరోయిన్ దిగొచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ